జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచార పరిస్థితులు మరియు గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ 2026వ సంవత్సరం మకర రాశి వారి యొక్క రిపీట్ 2026వ సంవత్సరం మార్చి మాసం మకర రాశి జాతకుల యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైన గ్రహగతులు ఒకవైపు, కొన్ని విషయాల్లో మాత్రం చిన్న చిన్న స్పర్ధలు ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. గోచార వశాత్తు చూసిన ప్రశ్నాభావాన్ని అనుసరించిన అనుకూలవంతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఆర్థికంగా ఉన్నతి లభిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మీ మీద మీకు ఉన్నటువంటి విశ్వాసం చేత, నమ్మకం చేత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని అనుకున్నటువంటి విధి విధానంలో చేరుకోలేకపోతున్నామన్న మీకు చక్కని అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే తీవ్రంగా మీ కెరియర్ మీద ఫోకస్ చేసి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మీద ఎక్కువగా మీరు సమయాన్ని కేంద్రీకరిస్తూ ఉంటారో, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మానసికంగా ప్రశాంతత కోల్పోవటం, కుటుంబంలోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడిని, మానసిక అశాంతిని అనుభవించే అవకాశం ఉంది. వీటితో పాటు ఆరోగ్యపరమైన అంశాల్లో కళ్ళు, ముక్కు, నోరు, చెవికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, అలాగే ఎముకలకు సంబంధించినవి, కీళ్ళ సంబంధమైన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో కుటుంబానికి సంబంధించిన పెద్దలు, యజమానులు సహకరించిన, కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతను మీరు ఎదుర్కొంటుంటారు. జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితికి మనం వెళుతుంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ప్రోత్సహించకపోగా మన యొక్క ఉన్నతిని చూసి ఓర్వలేకపోతుంటారు. దీనికి కారణాలు అర్థము. ఏది ఏమైనా అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు, ఇతరతర పరిస్థితులన్నింటిలో కూడా యోగదాయకమైనటువంటి మార్పు తప్పకుండా లభిస్తుంది. కానీ అధికారుల వల్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో నిబంధనలు అతిక్రమించటం వల్ల అధికారులతో వాగ్వివాదాలు జరగటం, అధికారులతో విరోధం ఏర్పడటం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణం చేస్తున్నప్పుడు
సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఏవైనా పొంచి ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సహోదర సహోదరి వర్గంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అభిప్రాయ భేదాలు పొడచూపే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి యుగదాయకమైనటువంటి పదవులు లభిస్తాయి. ప్రజా సంబంధమైన బాధ్యతలను స్వీకరిస్తుంటారు. విద్యార్థులకు యుగదాయకమైనటువంటి కాలం. పరీక్షల్లో చాలా ఉన్నతంగా రాణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. వివాహం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందటానికి శనివారం పూట మీ సమీప ప్రాంగణంలోని శివాలయ ప్రాంగణంలో నవగ్రహాలున్న శివాలయ ప్రాంగణానికి వెళ్ళి నవగ్రహాల్లో పడమర ముఖంగా ఉన్న జ్యేష్ఠ సమేత శని భగవాను నువ్వుల నూనె వీటి మిశ్రమం చేత అభిషేకం చేయండి. జమ్మి చెట్టు కొమ్మల్ని ఎక్కడ ఉంచండి. నలుపు రంగు పుష్పాలు, నలుపు రంగు ఫలాల చేత నివేదన గావించే ప్రయత్నం చేయండి. కాలభైరవ స్వామి వారిని పూజిస్తున్న, కాలభైరవ రక్షను మెడలో ధరింప చేసుకుంటున్న, పంచముఖి రుద్రాక్షని కాలభైరవ రక్షని ధరించిన తీవ్రమైన కూడా లభించే అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి లభిస్తుంది. ఉద్యోగులకి ప్రమోషన్స్ లభిస్తాయి. నిరుద్యోగులకి ఆశాజనకంగా ఉంది. వివాహం కాని స్త్రీ పురుషులకి కళ్యాణ యోగం కలుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితితో పరీక్షలు రాయటం వల్ల విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. శనివారం పూట కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన, కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం కూడా చదువుకుంటున్న, కూష్మాండ దీపాన్ని కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణంలో వెలిగించి వచ్చిన సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షను మెడలో ధరింప చేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ తొలగిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఏలినాటి శనిలో కూడా కుంభరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలు తప్పకుండా పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నరఘోష, నరదిష్టి, నరపీడ తొలగిపోతాయి. తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తుంటే యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.